వేలాది మంది హిందువులు దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్రగా పండరీపురం పాండురంగని దర్శనానికి బయలుదేరారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపురం. ఇక్కడ శ్రీ విఠలుడిగా పిలువబడే పాండురంగడు, రుక్మిణీదేవి ఆలయం ఉంది. విఠలుడిని హిందువులు శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున జరిగే ఆషాఢీ ఏకాదశి ఉత్సవం సందర్భంగా ఈ యాత్ర నిర్వహిస్తారు. ఇది వార్కరీ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన యాత్ర. అందుకే దీన్ని వారి అని పిలుస్తారు. ఈ యాత్ర భక్తి, సమర్పణ, సామూహిక ఐక్యత, ఆధ్యాత్మిక శుద్ధిని సూచిస్తుంది. భక్తులు విఠలుడి దర్శనం కోసం ఈ కఠినమైన పాదయాత్రను భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ యాత్ర ఆళంది నుంచి పండరీపురం వరకు సుమారు 250 కిలోమీటర్లు సాగుతుంది. సంత్ జ్ఞానేశ్వర్ పాదుకలతో కూడిన పల్లకి ఈ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ యాత్ర చేయడానికి సుమారు 18 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా భక్తులంతా దైవ పరవశంతో ఈ యాత్ర కొనసాగిస్తారు.